కచ్చదేవయాని ధారావాహిక 28వ భాగం. రచన శ్రీమతి టీవీఎల్ గాయత్రిగారు. జరిగిన కథ. మృత సంజీవని విద్య నేర్చుకున్న తర్వాత బృహస్పతి కుమారుడు కచుడు దేవలోకానికి వెళ్ళిపోతాడు. అతడిని ప్రేమించిన శుక్రాచార్యుని కుమార్తె దేవయాని నిరాశ చెందుతుంది. దుఃఖంతో ఉన్న దేవయానిని రాక్షసరాజు వృషపర్వుని కుమార్తె శర్మిష్ఠకు స్నేహితురాలిగా పంపుతాడు శుక్రాచార్యుడు. శర్మిష్ఠ యయాతిల వివాహ ఏర్పాట్లు మొదలవుతాయి. పుష్కరద్వీపంలో యయాతికి కచుడికి పరిచయమవుతుంది. కచుడి సహాయంతో విమానంలో వెళ్లి శర్మిష్ఠకు జన్మదిన కానుక అందిస్తాడు కచుడు. ఇక కచదేవయాని 28వ భాగం వినండి. ఆ సమయంలో దేవయానికి మెలకువ వచ్చింది. ఇంకా తెల్లవారలేదు. ఈరోజు శర్మిష్ఠ పుట్టినరోజు. తెల్లవారంగానే కోలాహలం మొదలవుతుంది అనుకుంటూ పక్కమీద నుండి లేచి వెనుకవైపు వరండాలోకి వచ్చింది. అలా కాసేపు తోటలోకి చూస్తే హాయిగా ఉంటుందామెకు. అప్పుడప్పుడే సన్నటి వెలుగురేఖలు వికసిస్తున్నాయి. క్రిందకు చూసింది దేవయాని. ఆశ్చర్యం! కచుడు తోటలో! తన కళ్లను తాను నమ్మలేకపోయింది. ఇది నిజమా? కచుడే! కోటి మందిలో ఉన్నా గుర్తుపట్టగలదు. ధనుర్బాణాలు ధరించి ఉన్నాడు. ఎందుకొచ్చాడు దానవరాజ్యంలోకి అంత ధైర్యంగా? ప్రాణాలను పణంగా పెట్టి? రాక్షసులు అతడిని చూస్తే చంపేస్తారు. అంత సాహసం ఎవరికోసం? తనకోసమా? ఇక్కడ రాక్షసులు కాకుండా ఎవరున్నారు? తను మాత్రమే. తనకోసమే. మనసు మార్చుకున్నాడేమో, తనకోసం వెతుక్కుంటున్నాడేమో, క్షమించమని వేడుకుంటాడేమో. గట్టిగా పిలిస్తే? అమ్మో! కాపలా వాళ్లకు వినిపిస్తుంది. వద్దు ప్రమాదం. దేవయాని మనసు ఒకవైపు ఆనందంతో మరొకవైపు సందేహంతో ఊగిసలాడుతోంది. ఆ భవనంలో ఆమె గది 4వ అంతస్తులో ఉంది. తోటలోకి మెట్లు ఆమె చెలికత్తెల గది నుండి ఉన్నాయి. 2వ అంతస్తులో శర్మిష్ఠ ఉంటుంది. ఆమె గదిలోనించి తోటలోనికి వెళ్లొచ్చు. లేకపోతే అన్ని మెట్లూ దిగి భవనం ముఖద్వారం నుండి వెళ్లి వెనుకవైపుకు వచ్చి తోటలోకి రావాలి. అక్కడ కాపలావాళ్లు ఉంటారు. శర్మిష్ఠ గదిలోనించి తోటలోకి వెళ్లటమే ఉత్తమం. దేవయాని ఆలస్యం చెయ్యలేదు. గబగబా ముఖం కడుక్కుంది, చీర మార్చుకుంది, జడవిప్పి బరబరా దువ్వి జడవేసుకుంటూ గది బయటకు వచ్చేసింది. అక్కడ దాసీజనం లేరు. హమ్మయ్యా అనుకుంటూ వేగంగా మెట్లు దిగి శర్మిష్ఠ గది దగ్గరికి వచ్చి తలుపు తొయ్యబోయింది. లోపల గడియవేసి ఉంది. లోపల్నుండి మగవాడి నవ్వు వినిపించింది. ఠక్కున ఆగిపోయింది దేవయాని. లోపలి ఎవరున్నారు? మహారాజు మందిరం కొంచెం దూరంగా ఉంటుంది. మహారాజు తప్ప ఎవ్వరూ ఇక్కడికి రారు. ఈ సమయంలో ఆయనెందుకొస్తారు? కిందాపైన అంతస్తులలో శర్మిష్ఠ దాసీలు, స్నేహితురాళ్ళూ ఉంటారు. కాపలావాళ్లు కూడా సాయుధులైన ఆడవాళ్లే ఉంటారు. ఎవరై ఉంటారు? తలుపుకు చెవి అనించి నిల్చుంది దేవయాని. మరలా మగవాడి నవ్వు. ఏదో తేల్చుకోవాలి. శర్మిష్ఠా శర్మిష్ఠా అంటూ తలుపు తట్టింది. ఉలిక్కిపడ్డారు యయాతి, శర్మిష్ఠలు. ఇప్పుడెవరు అన్నట్లు చూశాడు యయాతి. ష్ అని అటూ ఇటూ చూసింది శర్మిష్ఠ. యయాతిని దాచిపెట్టాలి. కిటికీకి అడ్డంగా కట్టి ఉన్న పరదా కనిపించింది. యయాతి చేతిని పట్టుకుని తీసుకెళ్లి పరదాచాటున నిలబెట్టి ష్ అని గబగబా తలుపు దగ్గరికి వచ్చింది. ఈ లోపల మరో 2 సార్లు తలుపు తట్టింది దేవయాని. మెల్లగా తలుపు తీసింది శర్మిష్ఠ. ఏమిటక్కా అంటూ అప్పుడే నిద్రలేచిన దానిలాగా అంది. నాన్నగారు వచ్చారా అంటూ లోపలికి రాబోయింది దేవయాని. లేదక్కా, ఎవరూ లేరు. తలుపుకు చేతులు అడ్డం పెట్టి నిలబడింది శర్మిష్ఠ. అనుమానమింకా ఎక్కువైంది. అప్పుడే లేచి స్నానం చేశావా? శర్మిష్ఠ అలంకారం చూస్తే అప్పుడే నిద్రలేచినట్లుగా లేదు. ఆ పట్టు పరికిని, దానిమీద ఓని, నగలు అన్నీ. లేదక్కా, ఇప్పుడే లేచాను. లోపలికి రానిస్తావా లేదా నన్ను? ముఖానికి నవ్వు పులుముకుని చనువుగా అడిగింది దేవయాని. ఇంక తప్పదు. కొంచెం దూరంగా జరిగి దారి ఇచ్చింది శర్మిష్ఠ. లోపలికి వచ్చింది దేవయాని. గదంతా దివ్యమైన అత్తరు పరిమళం. అది కచుడు వాడే అత్తరు పరిమళం. అతడు తన తండ్రి దగ్గరికి శిష్యునిగా వచ్చినప్పుడు అమరావతి నుండి సుగంధద్రవ్యాలు, పట్టువస్త్రాలు, ఆభరణాలు ఎన్నో తెచ్చి ఇచ్చాడు. వెళ్లేటప్పుడు కూడా మర్యాదగా ఎన్నో విలువైన రత్నాలు, దుస్తులు, అత్తరు భరిణలు తెచ్చి ఇచ్చాడు. అయితే అతడిమీద కోపంతో తను వాటిని నదిలో పారేసింది. అతడు రోజూ అత్తరు చల్లుకుని ఆశ్రమానికి వచ్చేవాడు.
ఆ పరిమళం ఎంతో దూరందాకా వ్యాపిస్తుంది. ఇప్పుడు కూడా అదే పరిమళం. అంటే కచుడు శర్మిష్ఠ గదిలోకి వచ్చాడు. ఇక్కడే ఉన్నాడు. శర్మిష్ఠ పరదా దగ్గరికి వెళ్లి నిల్చుంది. ఆమె కళ్లల్లో కొద్దిగా బెరుకు కనిపిస్తోంది. మంచంమీద కూర్చుంది దేవయాని. ఆమె దృష్టి ప్రక్కనే బల్లమీద ఉన్న యయాతి తలభాగమీద పడింది. కర్మ అనుకుంటూ నుదురుమీద కొట్టుకున్నాడు యయాతి. తలపాగాను చేత్తో పట్టుకుని చూస్తోంది దేవయాని. సందేశం లేదు. ఇది కచుడిగి. అమరావతిలో వాళ్లు చేసే పనిని బట్టి తలపాగాలు పెట్టుకుంటారు. ఉపాధ్యాయులకు ఒక రకమైన తలపాగాలు, సైనికులకు మరో రకంవి, వైద్యులకు ఇంకో రకం, ఇలా వృత్తులను బట్టి తలపాగాలుంటాయి. పైగా తలపాగాలమీద వారి పేరు ముద్రించి ఉంటుంది. కచుడు వైద్యుడు. తలపాగాను పరిశీలనగా చూసింది. కచుడి పేరు చిత్రించి ఉంది. తనకు బాగా తెలిసిన తలపాగా అది. మొదటిసారి దానవులు కచుడిని చంపేసినప్పుడు అతడి వస్తువులను పట్టుకొని ఎంతసేపో ఏడ్చింది తను. అతడి తలపాగాను ఎన్నిసార్లు ముద్దు పెట్టుకుంటూ ఏడ్చిందో. ఇప్పుడిక్కడికి వచ్చాడు కచుడు. తనకోసం కాదు, శర్మిష్ఠ కోసం. నెమ్మదిగా తలపాగాను తీసి బల్లమీద పెట్టింది. ఇది ఎవరిది శర్మిష్ఠా? అడిగింది మెల్లగా. ఆమె కంఠం ఆమెకే కొత్తగా ఉంది. శర్మిష్ఠ అబద్ధం చెప్తుందని తెలుసు. అది దాన్ని నాన్నగారికి ఎవరో తడబడుతోంది శర్మిష్ఠ. బహుమానంగా ఇచ్చారు, అవునా? దేవయాని నిశితంగా శర్మిష్ఠనే చూస్తోంది. తలూపింది శర్మిష్ఠ. సరే, నేను వెళతాను అంటూ లేచింది. శర్మిష్ఠ వెనకాల పరదాచాటున పొడుగ్గా నీడ. కచ్చుడు అనుకుంది దేవయాని. నెమ్మదిగా తలుపు దగ్గరికి వచ్చింది దేవయాని. అందుకోసమే ఎదురుచూస్తున్నట్లుగా ఉంది శర్మిష్ఠ. గబక్కున తలుపు గడియపెట్టింది శర్మిష్ఠ. హమ్మయ్యా! గుండెలు నిండా గాలి పీల్చుకుంది. పరదాచాటు నుండి బయటకు వచ్చాడు యయాతి. ఎవరు, మీ బంధువా? అంతకంటే ఎక్కువ, మా గురువుగారి కూతురు దేవయాని. ఇక్కడే తిష్టవేస్తుందేమో అనుకున్నా, త్వరగానే వదిలింది అన్నాడు యయాతి మెల్లగా. అక్కకు అనుమానం వచ్చినట్లుంది. మీరు వచ్చినట్లు ఎవరికైనా తెలిస్తే ఎలా? అందరూ నన్ను ఆటపట్టిస్తారు, వివాహం కాకుండానే. మనిద్దరికీ కొంచెం ఇబ్బందే మరి. అందులో ఒక లాభముంది. పెద్దవాళ్లు వెంటనే ముహూర్తాలు పెట్టేస్తారు. అప్పుడు శర్మిష్ఠ ముఖం ఎర్రగా కందిపోయింది. చిన్నగా నవ్వాడు యయాతి. బయట తలుపు దగ్గరే నిలబడి ఉంది దేవయాని. లోపల్నుండి సన్నసన్నగా మాటలు వినిపిస్తున్నాయి. గుండెలో అగ్నిపర్వతాలు బద్దలవుతుంటే క్రోధంతో దుఃఖంతో తన గదిలోకి వెళ్ళింది దేవయాని. ఇంకా ఉంది. కచ దేవయాని ధారావాహిక 29వ భాగం త్వరలో. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, ధారావాహికల కోసం మన తెలుగు కథలు.com సందర్శించండి. థ్యాంక్ యూ.